దేశ చరిత్రలో ఏ పార్టీకి లేనంత పటిష్టమైన పునాది వైసీపీకి వచ్చేసింది. గత సాధారణ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 151 సీట్లు వచ్చినప్పుడే దేశం మొత్తం జగన్ వైపు చూసింది. 40 ఏళ్ల కాకలు తీరిన రాజకీయ యోధుడైన చంద్రబాబుకు జగన్ ఇంతలా చెక్ పెట్టేశాడా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ అప్రతిహత విజయం సాధించింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే సమైక్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ పార్టీకి, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా ప్రధాన ప్రతిపక్షాన్ని ఒక్క మున్సిపాలిటీకి పరిమితం చేసిన అమోఘమైన ఘనత కూడా జగన్కే సాధ్యమైంది. ఈ విజయాలు దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ నేతలను ఆకర్షించడంతో పాటు జగన్ పాలన ఎలా ఉందా అని ఆరా తీస్తున్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ కలిసి పోటీ చేసినా కూడా వైసీపీ తిరుగులేని మెజార్టీతో గెలిచింది. ఇక ఈ రోజు బద్వేల్ ఉప ఎన్నికల ఫలితం, బద్వేల్లో వైసీపీకి ఏకంగా 90,000 మెజార్టీ వచ్చింది. దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏ అసెంబ్లీ సీటులోనూ ఏ పార్టీ వాళ్ళు గెలిచినా ఇంత బంపర్ మెజార్టీ రాలేదు. ఓవరాల్ గా జగన్ ఎంత శక్తివంతుడో కేంద్ర ప్రభుత్వానికి మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఈ పరిణామాలు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు జగన్ తో కయ్యం కంటే స్నేహహస్తం అందిస్తేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారు. జగన్ కు లోక్సభలోనే 22 మంది ఎంపీలున్నారు. ఇక రాజ్యసభలో ఇప్పటికే ఉన్న ఎంపీలకు తోడుగా మరికొందరు వైసీపీకి యాడ్ అవుతున్నారు. వీరి బలం రేపటి రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో అవసరం. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి రాదన్న అంచనాలున్నాయి. అందుకే బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు మోడీ, షా ద్వయం ఇప్పటి నుంచే స్కెచ్లు గీస్తోంది. ఈ క్రమంలోనే జగన్తో భేటీకి అమిత్ షా అపాయింట్మెంట్ రెడీ చేసుకున్నారు. ఈ నెల 2వ వారంలో తిరుపతి తాజ్ హోటల్లో అమిత్ షా అధ్యక్షతన సౌత్ జోన్ రాష్ట్రాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా జగన్తో సెపరేట్గా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పొత్తు అంశాన్ని ఆయన ప్రస్తావించనున్నారట. అయితే జగన్ ఒంటరిగానే బలంగా ఉన్నారు. మరి ఆయన అమిత్ షా ప్రతిపాదనను ఒప్పుకుంటారా అన్నది డౌట్. Please subscribe .news.